ఈ రోజు స్పెషల్లీ మెరాకిల్ గార్డెన్స్ కి వెళ్తున్నాం. సుజాత ఏంది అట్లా చూస్తున్నావు? అక్కడ ఎవరు గడ్డి నాటుతాండ్రు? సుజాత ఈ విషయం చెప్పనా, ఇన్ని ఫ్లవర్స్ మధ్య నువ్వు కూడా ఫ్లవర్ లో ఉన్నావు. సో మీ ఇద్దరు ఒక అద్భుతమైనటువంటి ఒక రౌండ్ వేస్తాం చూడండి. సుజాత అరబిక్ స్టైల్. అబ్బనా నా గుర్రం ఎక్కావా? ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? దుబాయ్లో మిరాకిల్ గార్డెన్కి వచ్చినాము. టికెట్ తీసుకుంటున్నాము. వరల్డ్ ఫేమస్ మిరాకిల్ గార్డెన్ దుబాయ్లో. సో దుబాయ్లో ఒక రోజు బుర్జ్ ఖలీఫా చూసాం, ఇంకో రోజు వచ్చేసి ఈ రోజు మాత్రం మిరాకిల్ మాల్ చూసినాము, బుర్జ్ ఖలీఫా చూసినాము అండ్ ఆక్వేరియం చూసినాము. ఈ రోజు స్పెషల్లీ మిరాకిల్ గార్డెన్స్ కి వెళ్తున్నాం. కొంచెం తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. కొంచెం కాస్టే కానీ లైఫ్ లో ఒకసారైనా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. సో రండి చూసేద్దాం. ఏంటది? మిరాకిల్ గార్డెన్. సో బ్యూటిఫుల్ చూడండి. వావ్, నిజంగా ఎంత బాగుందో. పెద్ద పెద్ద గుర్రాలు ఉన్నాయి ఇక్కడ గడ్డితో. సుజాత ఏంది అట్లా చూస్తున్నావు? అక్కడ ఎవరు గడ్డి నాటుతాండ్రు? మొక్కలను ఎవరు పెడతాండ్రు అక్కడ? అందుకే దీన్ని మిరాకిల్ గార్డెన్ అన్నారు. yes. ఇప్పుడు అనిపిస్తుంది నాకు మిరాకిల్ గార్డెన్ అని ఎందుకు అన్నారంటే, సుజాత ఈ విషయం చెప్పనా, ఇన్ని ఫ్లవర్స్ మధ్య నువ్వు కూడా ఫ్లవర్ లో ఉన్నావు. సో మీ ఇద్దరు ఒక అద్భుతమైనటువంటి ఒక రౌండ్ వేస్తాం చూడండి. ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నమాట. కొన్ని వేల లక్షల మొక్కలు వేరే కంట్రీ నుంచి తెప్పించారు. నేను అనుకుంటున్నా ఎవరు పెడతారు రోజు అన్నట్టు, అమ్మో అనుకుంటున్నా కానీ కాదు, ఒరిజినల్ ఫ్లవర్స్ వాడంతకు అవే పూస్తున్నాయి. అంటే అంత లైన్ గా పూయడానికి దుబాయ్లో ఇసుక తప్ప ఏముంటది అంటారు కదా, దుబాయ్లో అద్భుతాలు ఉంటాయి. చూడండి ఎంత అద్భుతం.
టీ కప్ లో మనం చాయ్ తాగుతాం, కానీ వీళ్ళు చూడండి పూలు ఎంత అద్భుతంగా పెట్టుకున్నారు. నేను క్లైమేట్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ మరి ఈ రేంజ్ లో క్లైమేట్ ఎక్స్పెక్ట్ చేసిన. వావ్. సో మెరాకిల్ గార్డెన్ లో అద్భుతమైనటువంటి షాపింగ్ కూడా ఉందన్నమాట, చాలా చాలా. కానీ ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ప్రాణం కదా. సుజాతకి అసలు షాపింగ్ అంటే ఇష్టం ఉండదు, ఓపిక ఉండదు, ఎందుకు ఏమో తెలియదు. వావ్ సుజీ, నువ్వు కొనిస్తే ఎందుకు ఓపిక ఉండాలి? నాకు మస్తు ఓపిక ఉంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అంతే చూసిన అంతే. కొనియాలంట, కొనిస్తావా? ఇవన్నీ ఏంటో తెలుసా, అరబ్ వాళ్ళు బిర్యానీ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐటమ్స్. ఎండిపోయిన నిమ్మకాయలు ఎందుకు? ఎండిపోయిన నిమ్మకాయలు కూడా బిర్యానీ చేస్తారు సుజాత. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, ఎండిపోయిన నల్ల నిమ్మకాయ, పసుపు, కారం, ఉప్పు, అంతా మాల్ మసాలా. ఎందుకంటే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ తర్వాత అరబ్ బిర్యానీ అంత ఫేమస్. ఇవి దుబాయ్ వాళ్ళు అరబ్ ఇంట్లో వేసుకున్నాయి, నువ్వెందుకున్నావు ఇక్కడ? అంటే నేను ఇక్కడ లేనా ఇప్పుడు? ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ వేసుకోవచ్చు, కానీ వేసుకోలేను నాన్న. మా అమ్మ మొత్తం బోల్ 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 బోల్. అసలే ఇది ఒక పెద్ద షాపింగ్ ప్రపంచం. ఈ షాపింగ్ ప్రపంచంలో ఎక్కడుందో ఏంటో సుజాత ఇందాక నుంచి కనపట్లే. అసలు ఊరు తప్ప ఇంకోటి తెలియదు ఆ అమ్మాయికి. ఇక్కడ చూడు షేకులు, ఆ బురకాలు వేసుకొని ఉంటారు. వాళ్ళని ఏమైనా అడిగితే హషాక వాషి కాషియా అంటున్నారు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడైనా ఇలా వచ్చినప్పుడు కొంచెం గ్రూప్లో ఉండాలి, కలిసి ఉండాలి. ఫోన్లో ఏమో ఇక్కడ పని చేయవు అని చెప్పి మెరాకిల్ గార్డెన్లో సుజాత తప్పిపోయిందండి. ఎక్కడుందో ఏంటో అర్థం కావట్లేదు. సుజాత అరబిక్ స్టైల్. నిజంగా మెరాకిల్ గార్డెన్ మామూలు మెరాకిల్గా లేదనమాట. ఎక్కడ చూడు ఫ్లవర్స్. చూసావా? ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళినాం, ఆ హోటల్ పేరు చాచా చా. అంటే ఇక్కడికి మాత్రం దుబాయ్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఈ మెరాకిల్ గార్డెన్కి మాత్రం డెఫినెట్గా రావాలి. ముఖ్యంగా పిల్లలు తీసుకొస్తే మాత్రం పిల్లలు ఇదే మా ఇల్లు. ఎక్కువ లిఫ్ట్ ఇస్తా, నాదే సైకిల్ కొనుక్కుని. ఇక్కడ ఈ గద్దల్ని ఎక్కువ ఇష్టపడతారు, చాలా ఖర్చు పెట్టి పెంచుతారు వాటిని. How much is it? 20 dirham. I can put it on a card so I'm not worried. It's fine. Hey Bella, look at Daddy. దుబాయ్కి
ఫ్లైట్ లో వచ్చాం కదా, అవును ఇప్పుడు నీకు ఇంకో ఫ్లైట్ చూపిస్తాను. ఇక్కడ అదేం ఫ్లైట్ అంటే ఫ్లవర్ ఫ్లైట్, మొత్తం ఫ్లవర్స్ చెట్లు అన్నీ ఉన్న ఫ్లైట్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ నిజంగా అన్ని ఫ్లవర్స్ తోనే ఉన్నాయి. చూడడానికి రెండు కళ్ళు జాగ్రత్తగా అనుకో ఎంత బాగున్నాయో. సో చూస్తావా ఫ్లవర్ ఫ్లైట్ చూస్తావా? ఎక్కడుంది? ఫ్లవర్ ఫ్లైట్, ఎమిరేట్స్ ఫ్లైట్. దుబాయ్లో మంచి మెరాకిల్ గార్డెన్ వచ్చినాం కదా, ఇక్కడ ప్రతిది కూడా ఫ్లవర్స్ తో మస్తుగా డెకరేషన్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ షాప్స్లలో వెరైటీ షాప్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న షాప్ ఉంది కదా, మనం కనుక అక్కడ వెళ్ళి ఫోటో దిగాలి అనుకుంటే మనల్ని కూడా అరబుల్ లెక్క తయారు చేసి మంచిగా ఫొటోస్ తీస్తారు. అంటే వాళ్ళు ఎట్లుంటారు, లోపల ప్రిన్సెస్ ఎట్లుంటారు అనేది వీళ్ళు ఇక్కడ ఇమాజిన్ చేసి మంచిగా ఫొటోస్ ఇస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ లెక్కనే రెడీ చేసి, అంటే ప్రతి ఒక్కటి హెయిర్కి వేసుకున్న దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి కూడా వాళ్ళ లెక్క రెడీ చేసి మనకు మంచిగా ఫోటో తీసి ఇస్తారు. సో ఇది ఇక్కడ కొంచెం స్పెషల్గా కనిపించింది నాకు. షూటింగ్ చేయాలి పర్మిషన్ ఇస్తే కనుక ఈ గార్డెన్లో దీనికి మించిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నాకు తెలిసి అయితే లేవు. అంత బాగుంది. అబ్బా కాళ్ళు నొప్పులు మొత్తం తిరిగేసరికి. నిజంగా ఫుల్ అంటే ఫుల్ కాళ్ళు నొప్పులు. కానీ రాకే ఏంటి దుబాయ్కి తీసుకొచ్చినావు ఇక అన్న? ఓకే కానీ విషయం చెప్పు. అన్నీ అయ్యో చెప్పని కొంచెం కూడా ఎగ్జైట్ గా నేను అది feel ఎందాక అవ్వద్దా? వచ్చిందా? ఓకే ఇంత చేసినావు కదా, నా కోసం ఒక్క పని చేయవా? ఏంటి చెప్పు. చేసావా? నాకు ఓపిక లేదు చెప్పబ్బా. నువ్వు చేస్తాను చేస్తా చెప్పు. అప్పుడు నాకు గుర్రం ఎక్కియావా? ఏంద్ర బాబుజీ ఇదే, ఏది టార్చర్ మనకే. ఓకేనండి, చూశారు కదా ఈరోజు మెరాకిల్ గార్డెన్ని దుబాయ్లో. మేము మీకు అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూపించాం అనుకుంటున్నాను. సో మీరు కూడా దుబాయ్ వస్తే డెఫినెట్గా Miracle Garden కి మాత్రం ఫ్లవర్ గార్డెన్, మెరాకిల్ గార్డెన్ నిజంగా మెరాకిల్ గానే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతిదీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మొత్తం చూసినందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.